ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము నుండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుందురో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒంటరిగానే పుడతాడు. చనిపోయేప్పుడు కూడా ఒంటరిగానే చనిపోతాడు. పుట్టిన తర్వాత ఏర్పడే బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదని తెలిసి కూడా అందరి మీద మమకారం పెంచుకుంటూ ఉంటాం. మనం ఏర్పరుచుకున్న బంధాలన్నీ దేవుని నుండి మనల్ని దూరం చేసేవే తప్ప ఏ ఒక్క బంధం కూడా దేవునికి మనల్ని దగ్గర చేయలేదు. పెరిగే కొద్దీ ఈ బంధాలన్నీ దూరమైపోయి కాలక్రమంలో మళ్ళీ ఒంటరితనం అనేది మనకు అలవాటైపోతూ ఉంటుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా రావాలని ఆశిస్తూ ఉంటాడు. మనల్ని ఆదరించాలని, మనకు తోడుగా ఉండాలని. దేవుడు అన్న భావన ఉన్నవాళ్ళు దేవుణ్ణి చేర్చుకుంటారు, ప్రార్థిస్తారు. ఆయన సన్నిధిలో పరవశించి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి విధేయులుగా జీవిస్తారు. కానీ అలాంటి ఉద్దేశాలు లేనివారు మాత్రం ఒంటరిగానే మిగిలిపోతారు. ఈ లోకంలో ఉన్న బంధాలైనటువంటి తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, భర్త, బిడ్డలు, బంధువులు ఎవరూ కూడా సంతోషంగా ఉండలేరు ఈ బాంధవ్యాలలో. ఒకవేళ ఉన్నా కొద్ది కాలమే, తాత్కాలికమే. ఈ బంధాలను మనం ఎంతగా ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతగా హర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారన్న గ్యారంటీ ఏమీ ఉండదు. మనము ప్రేమించిన వారు మనల్ని ఏదో రకంగా వారికి తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనుషుల మధ్య ఉండే ప్రేమ నిజమైనది కానే కాదు. స్వార్థంతో కూడిన మనుషుల ప్రేమను ఆశించి నిజమైన దేవుని ప్రేమను మనము పోగొట్టుకుంటూ ఉంటాము. అనేక మంది ఈ లోక బంధాల కోసం దేవునికే దూరం అయిపోతాము. ఈ లోక సంబంధాలను ఎక్కువగా ప్రేమించడం వల్ల మన జీవితంలో దేవునికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతాము. ఈ లోక బంధాల వలన దేవునికి వేరైపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ లోక బంధాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం సంరక్షకులుగానే ఉంటారు. దేవుడు నిజమైన ద్రాక్షావల్లి. ఆయనలో మనము తీగలుగా ఉంటే ఏ బంధము కూడా దేవుని నుండి మనల్ని వేరు చేయలేదు. మనము దేవునిలో నిలిచి ఉంటే మనలో దేవుడు నిలిచి ఉంటాను, సమృద్ధిగా మిమ్మల్ని ఫలింప చేస్తాను అని చక్కగా వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ. అయితే మనం ఎందుకు దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నాము? మనకున్న బంధాల వల్ల, బాధ్యతల వల్ల పూర్తిగా అవన్నీ మన నెత్తి మీద ఒక భారంగా వేసుకొని వారి కోసమే జీవితం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవునికి వేరైపోయి ఉన్నట్టుగా ఉన్నాము. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషిని దేవుడే పంపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత దేవునిదే కదా. మనం కేవలం సంరక్షకులం మాత్రమే అని ఆలోచించాలి. అయితే దేవుని బాధ్యత కూడా మనమే తీసుకొని మనతో పాటు వారిని కూడా దేవునికి దూరం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అందుకే మనతో పాటు మన బంధాలు ఏమాత్రము ఫలించవు. మనం దేవునిలో నిలిచి ఉండి మన బంధాలు కూడా దేవునిలో నిలిచి ఉండేలాగా ముందుగా మనం బహుగా ఫలిస్తూ వారు కూడా మనతో పాటుగా ఫలించే స్థితిలో ఉండేలాగా మనం ఉండాలి. అన్యుల సంగతి ఎలా ఉన్నా దేవుని బిడ్డలమని పిలువబడే క్రైస్తవులైన మనం మాత్రం దేవునికి వేరే జీవిస్తున్నాం. నీతిగా జీవించాల్సిన క్రైస్తవులు నీతి లేకుండా దేవునికి వేరై జీవిస్తూ ఉంటే ఇంకా భక్తిహీనులుగా జీవించే అన్యులకు ఎవరు ఆదర్శంగా ఉంటారు మరి? కాబట్టి మనం బహుగా ఫలించి అన్యుల ముందు దేవుని నామాన్ని మహిమపరిచినట్లు నిజమైన ద్రాక్షావళి అయిన దేవునిలో తీగలుగా అంటుకట్టబడి ఫలిద్దామా? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉండుట చూస్తాము. నీవు దేవుని ద్రాక్షావళిలో తీగగా ఉండి బహుగా ఫలించాలి అంటే ఈ లోక బంధాల కంటే దేవునితో బంధానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఒకవేళ నీ జీవితం దేవునికి వేరుగా ఉంటే నేడే ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము లోక సంబంధమైన బంధాలను బట్టి నీకు దూరం అవ్వకుండా నీలో తీగలుగా అంటుకట్టబడి నీలో నాటబడి బహుగా ఫలించేటువంటి మంచి ద్రాక్షలు ఫలించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని, నీ కృపను మాకు అనుగ్రహించమని, నీలో ఫలిస్తూ అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా జీవించే భాగ్యమును నాకు మాకు అందరికీ కలుగ చేయమని
ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.